ది మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ కల్కి. రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఓపెనింగ్ షాట్లో అశ్వత్థాముడు ఉన్న శివాలయంలో ఉన్న శివలింగం పైన ప్రపంచంలో ఉన్న ఆఖరి నీటి బొట్టు పడుతుంది. ఆ తర్వాత నీరు పడకపోవటం గమనించిన అశ్వత్థామ సమయం వచ్చింది అంటాడు. అప్పటికీ అశ్వత్థామ నుదుటిపైన మణి ఉండదు. ప్రపంచంలో నీరు పూర్తిగా అయిపోయింది అంటే అధర్మం పీక్స్లో ఉంది అని అర్థమవుతుంది. నెక్స్ట్ షాట్లో భగవంతుడి లోపల సమస్త సృష్టి ఉందని దీపికకు చెప్పే టైంలో అశ్వత్థామ నుదుటిపై మణి ఉంటుంది. అంటే సుమతిని కలిసే సమయానికి అశ్వత్థామకు శాప విమోచనం అయ్యుంటుంది. ఇక సుమతి వ్యాన్లో నుంచి కిందకు దిగటం కోసం అశ్వత్థామ తన చేతిని పెడతాడు. అప్పుడు తన ఎత్తు చూస్తే 10 నుంచి 12 అడుగులు ఉన్నట్టు అర్థమవుతోంది. మహాభారత సమయంలో అప్పటి యోధులు అందరూ 10 నుంచి 12 అడుగులు ఉండేవారు. ఆ షాట్లో సుమతి శంభల నగరంలోకి ఎంటర్ అవుతుంది. అంటే కల్కి శంభలలోనే పుడతాడు అని అర్థమవుతుంది. అదే టైంలో ఒక పెద్ద బౌంటీ కోసం శంభలలోకి ఎంటర్ అవుతాడు భైరవ. ఇప్పటి వరకు వచ్చిన టీజర్స్లో భైరవ స్వార్థపరుడు. తనను మాత్రమే ప్రేమించుకుంటాడు. డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు అని చూపించారు. అలాంటి భైరవ ఒక పెద్ద బౌంటీ కోసం శంభలలో అడుగు పెడతాడు. అప్పుడే అశ్వత్థామకు భైరవకు మధ్య పెద్ద యుద్ధం జరుగుతోంది. ఈ ఫైట్ సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పచ్చు. ఆ యుద్ధంలో భైరవ ఓడిపోతాడు అని అంత కాన్ఫిడెంట్గా చెప్పటానికి ఒక రీజన్ ఉంది. ఆ విషయం గురించి ఈ వీడియో చివరిలో మాట్లాడదాం. బేసిక్గా కలిపురుషుడు ఎక్కడ ఉంటాడు? గ్యాంబ్లింగ్ క్లబ్స్, వ్యభిచార గృహాలు, కసాయి దుకాణాలు, నగలు, డబ్బులో ఉంటాడు. ఇక్కడ భైరవకు డబ్బంటే ఆశ. ఆ ఆశలోనే కలిపురుషుడు ఉంటే ఛాన్స్ ఉంది. ఇక కలిపురుషుడు సుప్రీం యాస్కిన్ ఎంట్రీ. ఈ మూవీలో కమల్ హాసన్ గెటప్ చూస్తే వావ్ అనాల్సిందే. తన కెరీర్లో కమల్ ఎన్నో గెటప్స్ వేసినా ఈ గెటప్ హైలైట్ అని చెప్పచ్చు. ఎంట్రీలోనే ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలిచ్చినా మనిషి మారలేడు అనే డైలాగ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ షాట్లో అభిమన్యుడి భార్య ఉత్తరను చూపిస్తారు. ఈ షాట్ చూస్తే సినిమాలో కొన్ని మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉంటాయి అని అర్థమవుతోంది. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ షాట్స్ కూడా ట్రైలర్లో కనిపిస్తాయి. అదే సమయంలో ఉత్తర గర్భంలోకి బ్రహ్మాస్త్రం దూసుకుపోతుంది. అంటే కృష్ణార్జునులు కూడా సినిమాలో కనిపించే ఛాన్స్ ఉంది. మరి ఆ కృష్ణార్జునుల పాత్రలు ఎవరు చేశారో చూడాలి. మరి ట్రైలర్లో మరికొంచెం ముందుకెళ్తే కొంతమంది గర్భిణీ స్త్రీల కడుపుకు ఏదో డివైస్ కనెక్ట్ చేసి ఉంటారు. మేబీ అది సుప్రీం యాస్కిన్ పవర్ అండ్ లైఫ్ సోర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక ప్రభాస్ అండ్ అమితాబ్, అదే భైరవ అండ్ అశ్వత్థామ ఫైనల్ ఫైట్ కూడా ఈ సినిమాలో ఉంది. ఈసారి బుజ్జిని ఒక పెద్ద మెగాజోర్డుగా చేసి అశ్వత్థామ ముందుకు వస్తాడు భైరవ. ఈ ఫైట్లో బుజ్జిని చూస్తే బంబుల్ బీ గుర్తొస్తోంది. అండ్ బుజ్జి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు అని అర్థమవుతోంది. లాస్ట్లో ఈసారి ప్రిపేర్ అయి వచ్చాను అని భైరవ అశ్వత్థామతో అంటాడు. అంటే వీరిద్దరి మధ్య ఫైట్ జరగటం ఇది రెండోసారి. అండ్ ఫస్ట్ టైం భైరవ అశ్వత్థామ చేతిలో ఓడిపోయాడు అని అర్థమవుతుంది. సో సెకండ్ ఫైట్లో ఎవరు గెలుస్తారో చూడాలంటే 27 వరకు ఆగాల్సిందే.